నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 49వ అధ్యాయం 23వ వచనం. యెహోవా నా కొరకు కనిపెట్టువారు అవమానముందరు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 22-26 వచనాలలో భవిష్యత్తులో అన్యులు సహితం ఇశ్రాయేలు దేవుని వైపు తిరిగి మారు మనసు పొందే ఒక దినాన్ని ఈ వచనాలు సూచిస్తూ ఉన్నాయి. యెరూషలేం ప్రియమైన నగరం అవుతుంది, దేశాలన్నిటికీ ప్రీతిపాత్రం అవుతుంది. 25వ సంకీర్తన 3వ చరణం. దేవుని కోసం నమ్మకంతో ఎదురు చూచేవారు ఏ మాత్రం అవమానం పొందరు, ఆశాభంగానికి గురికారు. నిష్కారణంగా ద్రోహం చేసే వాళ్ళకే అవమానము ఆశాభంగము కలుగుతుంది. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం. నిజదేవుడు తమకు దేవుడుగా కలిగి ఉండని వారు ఎక్కడ ఉన్నా దీవెనలలో పాలు పంచుకోరు. ఆయనను తమ దేవుడుగా కలిగి ఉన్నవారు ఆయన కొరకు నమ్మకంగా ఎదురు చూసే అనుభవాన్ని కలిగి ఉన్న కారణాన వారు దేవుడిచ్చే రక్షణను పొందుకొని సంతోషించి ఆనందిస్తారు. అలాంటి వారు దేవుడిచ్చే జ్ఞానంతో వారి జీవితాన్ని నడిపించుకుంటారు కనుక వారి వెళ్ళే మార్గంలో అవమానం పొందే అవకాశాలు ఉండవు. ఒకవేళ ఉన్నా వాటిని దేవుని శక్తితో అధిగమించగలరు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5-11 వచనాలలో విశ్వాసులు దేవుని కొరకు కనిపెట్టేవారుగా ఉంటే వారి ఆశాభావానికి దేవుని ప్రేమలో స్థిరమైన పునాది ఉంది అని ఈ వచనాలు తెలుపుతూ ఉన్నాయి. పాపం మనలను ఏలుబడి చేస్తున్నప్పుడు, దేవునికి దూరంగా ఉన్నప్పుడే ఆయన మన ఎడల తన మహాప్రేమను వెల్లడిపరిచి మనల్ని రక్షించాడు. రక్షించబడిన మనం ఆయన బిడ్డలం మరియు స్నేహితులం. ఎప్పుడూ ఆయనను మాత్రమే ఆశ్రయంగా చేసుకుని ఆయన కొరకు కనిపెట్టే వారంగా ఈ లోకంలో జీవించగలిగితే ఆయన మన ఎడల చూపే ప్రేమ స్థిరమైనది కనుక మనలను అంతం వరకు కావాల్సిన భద్రత, సంతోషం, సమాధానాన్ని ఇస్తుంది. ఆమేన్.